హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఇదిగోండి, చూసారా ఏంటి హడావిడి అని మొత్తం చూస్తున్నారా? అదేం లేదు, కొంచెం కారం ఆడించుదామని మార్కెట్కి వెళ్ళి మొత్తం సామాన్లన్నీ తెచ్చుకున్నాను అనమాట. మీకు కూడా ఒకసారి చూపిద్దాము, నెక్స్ట్ చెప్దామని నేను ఈ వీడియో చేస్తున్నాను. ఎందుకంటే బయట మనం అందులో కల్తీ ఉంటుంది, ఏం వేస్తారో మనకు తెలియదు కదా. అందుకనే నేను ఇవన్నీ తెచ్చుకొని ఇలా చేద్దామని ఇంతకుముందు ఒకసారి చాలాసార్లు చేశాను అనమాట. కానీ వీడియో తీయడానికి అవ్వలేదు. అందుకని ఇదిగోండి, ఈ ప్రాసెస్ చూసారా? ఇలా ఆరపెట్టుకోవాలి మొత్తం. ఇప్పుడు ఎలాగో వేసవి ఎండలు కాబట్టి చక్కగా ఇలా ఆరపెట్టేసుకొని మసాలా దానికి వేరేగా ఇలా కప్పుకోవాలి. చూసారా? ఎందుకంటే కాకులు పెట్లు ఏం తినకుండా ఇలా మనం నీట్గా కవర్ చేసుకుంటూ పల్చటి చున్నీ మీద వేస్తే ఎండ కూడా తగులుతుంది, నీట్గా ఉంటుంది. అందుకనే నేను ఇలా దీన్ని కవర్ చేశాను అనమాట. అయితే నేను కేజీ కారం ఆడిద్దామని నిర్ణయించుకున్నాను. ఎందుకంటే మ్యాక్సిమం మాకు 6 నెలలు వస్తుందన్నమాట. అందుకనే ఒకసారి మీరు ఎవరైనా కావాలి అనుకుంటారేమో నేను మీకు ఒకసారి దీని ప్రాసెస్ అంతా చెప్దామని నేను వీడియో చేశాను అనమాట. కేజీ కారంకి కేజీ మిరపకాయలు తీసుకుంటారు. నెక్స్ట్ ఏంచి పావు కేజీ పసుపు, పావు కేజీ ధనియాలు, 100 గ్రాములు ఆవాలు, 100 గ్రాములు జీలకర్ర, 50 రూపాయలు గరం మసాలా సామాన్లు, శొంఠి 10 రూపాయలు, నల్ల మిరియాలు 10 రూపాయలు, మెంతులు ఒక 5 రూపాయలువి తీసుకుంటే ఇవి మొత్తం మనకి ఇస్తారనమాట. ఎక్కడికి వెళ్ళారన్నా కిరాణా షాప్ దగ్గర అడిగితే ఇవన్నీ తెచ్చుకొని మనం ఇలా నీట్గా ఆరబెట్టేసుకున్నాం అనుకో, ఒక 3-4 డేస్ బాగా ఎండిపోతాయి. నెక్స్ట్ ఆడించే ముందు ఇదిగోండి, కల్లుప్పేసి ఇలా కొంచెం మనం వేపించుకుంటే లైట్ ఫ్లేమ్లో చాలా బాగుంటుంది. ఇదిగోండి, ఇలా వేపేసి నేను మొత్తం మిల్లికి తీసుకెళ్ళడానికి రెడీ చేశాను అనమాట. పౌడర్ అయ్యాక ఇంటికి తీసుకొచ్చేసి దాని మూత తీసేసి కొంచెం అలా ఉంచాను. ఫ్యాన్ దగ్గర పెట్టకుండా అది చల్లారేంత వరకు అలాగా కాసేపు ఉంచాలి. తర్వాత చల్లగా అయిన తర్వాత ఏదైనా గాజు సీసాలో లేకపోతే ఫ్రిడ్జ్లో పెట్టి మనం స్టోర్ చేసుకోవచ్చు. ఇది చూసారా, మా పక్కింటి ఆంటీ టమాటో పచ్చడికి ఇలా చేశారు, భలే ఉంది. నెక్స్ట్ ఏంటంటే చూసారా, మామిడి పండు భలే ఉంది. పూరు మామిడి పండు ఊరు నుండి తెచ్చారు. నాకు సూపర్ నచ్చింది. టేస్ట్ అయితే భలే ఉంది. నేను మా బాబు కుమ్మేసాం.